భానుమతి భానుమతి ఆఫీస్కి వెళ్తున్నా. వస్తున్నా. ఇక్కడున్నావే? ఏ, నా పేరు గోమతి, భానుమతి కాదు. సర్లే పార్వతి. ఏ ఏంది డ్రెస్? ఏ షర్ట్ బాగానే ఉందిగా. కింద ప్యాంట్ ఏది? ఆ? ఓ, ఏంటబ్బా అప్పంచలు చల్లగా వస్తుంది అనుకున్నా. ఇదా విషయం. నీ మతి మరపుతో నేను చూస్తున్నాను రా. ఏదో మర్చిపోయాలో రేవతి. నీ పేరులో ఉన్న జ్ఞానం కొంచెం నీ బుర్రలో కూడా ఉంటే ఎంత బాగుండేదో. సర్లే నేను ఇప్పుడే వస్తా. ఓయ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తా మరి. ఓయ్ నీ ఆఫీస్ ఏ ఏరియాలో? నాంపల్లి. మర్చిపోయా అనుకున్నావు కదా. అది కుక్కట్పల్లిరా నీ అబ్బా. అదెప్పుడు మార్చారు? వాళ్ళు మార్చలేదు, నువ్వు మర్చిపోయావు. చా అదొక పల్లి ఇదొక పల్లి, 2 పల్లీలు మధ్యలో నా పల్లిలోది. ఓయ్ ఆఫీస్కి రెడీ అవ్వాలి, స్నానానికి నీళ్ళు పెట్టు. ఒరే నా మెంటల్ మొగుడా, నువ్వు ఆల్రెడీ ఆఫీస్కి రెడీ అయిపోయావురా. సారీ మర్చిపోయా. నీ ఎలా? చెప్పు నాన్న. ఆఫీస్కి వెళ్తున్నావా లేదా? ఇప్పుడే. అదే వెళ్తున్నావా లేదా అని కాల్ చేసా. అసలే మతిమరుపు కదా. నాన్న నాకంత మతిమరుపు ఏం లేదు. సరే ఒకసారి అమ్మకి ఫోన్. సన్నాసి, మీ అమ్మ పోయి 10 ఏళ్ళైందిరా. అదేంటి నాన్న నాకు చెప్పలేదు. అమ్మా అమ్మా అమ్మా. నువ్వు ఈ జన్మకు మా అది పోతుంది. ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి, తీసుకొచ్చేయి. ఇన్నా మనకేనా మీ పుట్టింటి వాళ్ళకు కూడానా? మనకే కానీ అందులో ఒక్కటి కూడా మర్చిపోవద్దు. మరుపు అనేది మన హిస్టరీలో లేదు కదా. అవునా? ఒకసారి హిస్టరీ స్పెల్లింగ్ చెప్పు. అది 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 రాట్లేదా? మర్చిపోయా కళావతి. గోమతి గోమతి గోమతి. అబ్బా నెత్తి మీద కొట్టకే, చిన్న మెదడు చితికిపోద్ది. పెద్ద మెదడే లేదు, ఇంకా చిన్న మెదడేం చితుకుద్ది? సరే నేను వెళ్ళొస్తా. లిస్ట్ అయితే బాగానే ఉంది. అందులో ఏ ఒక్కటన్నా మర్చిపోవాలి, నీకు మృతంగమే. సరే బాయ్. 2 hours later. ఇల్లా పక్కిల్లా? ఇదే మన ఇల్లు అనుకుంటా. జస్ట్ మిస్. కొంచెం ఉంటే కుక్కలు చంపినిస్తారికి మోడల్ అయిపోయేవాన్నేమో. అమ్మా. హలో ఎవరు? నేను మేనేజర్ సతీష్ని. నేను అదే నేను. నా పేరు ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారు. ఎవరండి మీరు? చెప్పాను కదా మీ మేనేజర్ సతీష్ అని. ఓహో నాకు మేనేజర్ కూడా ఉన్నాడా? సతీష్, టుడే అండ్ టుమారో మన షెడ్యూల్ ఏంటి? మైండ్ దొబ్బిందా? నేను నీకు మేనేజర్ని కాదు, నువ్వు పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్ని. ఓ సారీ సార్, రియలీ సారీ సార్. చెప్పండి సార్. ఈరోజు ఆఫీస్కి రాలేదు? ఊరుకోండి సార్, ఆఫీస్కు మేనేజర్ రాకపోతే ఎంప్లాయీకి ఫోన్ చేసి మరి పర్మిషన్ తీసుకోవాలా? మీ చాదస్తం కాకపోతే. యు ఇడియట్, స్టూపిడ్, తెలివి తక్కువ సన్నాసి. నేను జాబ్లో పెట్టుకున్నందుకు నాది బుద్ధి తక్కువ. బెండకాయలు తినండి సార్, బాగా తెలివి పెరుగుతుంది. ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్ తింటే మతిమరుపు కూడా పోతుంది సార్. అరే అడవిలో ఆకులు అలములు తినే గుర్ర బిడ్డ, నువ్వు ఆఫీస్కి రారా, నీ సంగతి చెప్తా. చెప్తా అని చెప్పకుండా కట్ చేశాడేంటి? ఎవరో పాపం ఇంట్లో వైఫ్ ఫ్రస్ట్రేషన్ అనుకుంటా నాకు కాల్ చేశాడు. ఇంతకీ ఇది నా ఇల్లా పక్కిల్లా? నా ఇల్లు అయితే నేను ఇక్కడెందుకుంటాను, లోపలికి వెళ్తా కదా. జ్ఞాని, సారీ మేడం,
మా ఇల్లు అనుకొని మీ ఇంటికి వచ్చేసాను. ఇట్స్ మై మిస్టేక్. సారీ ఏ. ఒరే అజ్ఞాని, ఇది మనిల్లే. నేను నీ పెళ్ళాం గోమతి. నా దరిద్రానికి నువ్వు నాకు దొరికిన తలనొప్పి. నా మొగుడివి. ఇంతగా తిడుతుందంటే ఇది నా పిల్లమే, ఇది నా ఇల్లే అయి ఉంటుంది. అయినా నాకింత అందమైన పిల్ల ఉందా? ఇవేంటి చేతిలో కవర్స్? ఎవరికైనా ఇచ్చి రావాలా? నీ మతిమరు పెదవా. చెప్తే ఇచ్చేస్తాగా, దానికే తిట్టాలా? ఏంటిది? లాలీపాప్స్. థ్యాంక్స్. అదే ఎందుకు తెచ్చావ్? నేనెందుకు తెచ్చా? నువ్వేగా నాకు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి సరుకులు తేలేదా? లాలీపాప్స్ ఎందుకు తెస్తారమ్మా? మన పిల్లలకి. ఏ పిల్లలు? మన పిల్లలే. ఎక్కడ నా బుజ్జికొండలు? చీచు. అయ్యో, చీచు. వీడి మతి మరుపుకి నా బుర్ర పోయేలా ఉంది. మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు లేరా? అసలు నీకు మైండ్ ఉందా? నాకేదో మతిమరుపు వల్ల పిల్లలు మర్చిపోతే నీకైనా బాధ్యత లేదా? ఏయ్, గుర్తు చేస్తే పిల్లలు పుట్టరు. పెళ్ళాముందని గుర్తు పెట్టుకుంటే అప్పుడు పుడతారు. మొన్న కూడా ఇంతే. అర్ధరాత్రి లేసి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంట. అలే సరే పద తిందాం. ఇందాకేగా తిన్నాం. ఉమ్, ఓ తినలేదా? పద. హలో, ఆ. ఆల్రెడీ తినేసాం. నీ కాదు, ఇంత మతిమరుపు ఉంటే కష్టం కదా. నాకు మాత్రం మర్చిపోవడం సరదానా? నేను ఎంతో ట్రై చేస్తా గుర్తుపెట్టుకోవడానికి, కానీ గుర్తుపెట్టుకోవడం కూడా మర్చిపోతా. ఎవరైనా మంచి డాక్టర్కి చూపించచ్చు కదా. ట్రై చేసా బంగారం. అవునా? మరేమైంది? ఈ మతిమరుపు అంతా కామన్ అని మందులు రాసిచ్చాడు. ఓ, వాడావా? వాడితే కదా, అది కూడా మర్చిపోయా. ఎవరు? మావిడ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఏ హాయ్. గోమతి. గోమతి, నైస్ నేమ్. ఏం చేస్తుంటారు? మతిమరుపు మొగుడికి మర్చిపోకుండా పెళ్ళాంగా ఉన్నా. ఓ గుడ్ గుడ్. మీ వారు రాలేదా? ఓ మావిడ కోసం వచ్చారా? ఓయ్ ఓయ్. ఇంత గట్టి కొట్టిందంటే ఇది నా పిల్లమే. మాయావతి, మర్చిపోయావు అనుకున్నావు కదా, ఊరికే జోక్ చేశా. చెత్తవ కవరింగ్ లోతు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు, మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటావు. హ్మ్. ఓరైందా? బాగా. సండే బయటికి వెళ్ళాలి. సండేనా? దానికి నా పర్మిషన్ ఎందుకు బంగారం? ఎద్దవా, నువ్వు నేను కలిసి వెళ్ళాలి ఫంక్షన్కి. ఎవరిది ఫంక్షన్? మా తమ్ముడు వాళ్ళ పాపది బర్త్డే ఫంక్షన్ ఉంది. ఏంటి, నీకు తమ్ముడు ఉన్నాడా? ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పే ఉంటావులే, మర్చిపోయా. ఒక్క నిమిషం, ఎక్కడ పెట్టాను? హలో, ఏం చేస్తున్నావు? ఇంపార్టెంట్ అన్నావు కదా, ఫోన్లో రిమైండర్ పెట్టుకుందామని ఫోన్ ఎతుకుతున్నా. వెతుకు వెతుకు. ఎక్కడ పెట్టాను అసలు? చా, జేబులో కూడా లేదు. నా చేతిలోనే ఉంది ఫోన్. ముందే చెప్తున్నా, నీ నోట్లో నుంచి మర్చిపోయినా అన్న మాట రావాలి. నోట్లో పెట్రోల్ పోసి చంపిస్తా. ఆ పెట్రోల్ ఏదో నా నోట్లో పోసే బదులు నా బైక్లో పోయొచ్చుగా. అవును, మార్నింగ్ ఇంటి బయట బైక్ లేదు, ఏం చేసా? సర్వీసింగ్ ఇచ్చావా? బైకు 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 ఏ? బైక్ ఏదంటే కంగారు పడతావేంటి? అదే బైకు బైకు. రే, దొంగ చూపులు చూస్తున్నావేంట్రా? బైక్ ఏది? అదే ఎక్కడో పెట్టానో గుర్తు రావడం లేదు, మర్చిపోయా. ప్లీజే అట్లా చూడకే, నాకు భయం ఇస్తుంది. అది మా నాన్న ఇచ్చిన బైక్.
మీ నాన్న అంటే మా మామయ్య. అవును, నాకు బండి ఇచ్చారు. నిన్ను పరిగెత్తరో. వామ్మో, ఇక్కడే ఉంటది, ఖచ్చితంగా చంపేస్తుంది రో. ఈ రోజు మాత్రం నువ్వు బైక్ లేకుండా ఇంటికి రావాలి. నా జడతో ముడేసి చంపేస్తా. ఒరే జ్ఞాని, ఎక్కడ పెట్టావురా బైకు? గుర్తుకు తెచ్చుకో. బైక్ లేకుండా ఇంటికి వెళ్తే ఈరోజు నన్ను చంపినా చంపుతురు అది. బైక్ ఎక్కడ పెట్టానో ఏంటో. హాయ్ అండి, నేను మీ కీర్తి నాయర్. హాయ్, నేను మీ నవీన్ రాజ్. మా సిరీస్ చూసే ఉంటారు కదా. మా సిరీస్ నేమ్ వచ్చేసి మతి మరుపు మొగుడు. ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఆల్రెడీ నచ్చే ఉంటుందిగా. మరి ఇంకెందుకు లేటు, ఇప్పుడే మన ఎస్కేపీ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్